చాలా ముద్ర వేశారు. అన్ని వర్గాలకి బ్రహ్మాండమైన అప్లిఫ్ట్మెంట్ ఇచ్చిన ఇది కదా. దాంతోపాటు తెలుగు భాషని చాలా ఉద్ధరించే ప్రయత్నం చేశారు ఆయన. తెలుగు భాషని ఎంతగా ప్రొటెక్ట్ చేశారు, ఇంకా ఎంతగా దాన్ని తెలుగు యూనివర్సిటీ కానీ ఇవన్నీ పెట్టి మీలాంటి వాళ్ళందరి సహాయ సహకారాలతో ఎంతో చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితి చూస్తే తెలుగు నానాటికి ఇదైపోతుంది కదా. ప్రజలకి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి తెలుగును కాపాడుకోవడానికి కానీ తెలుగు సంస్కృతిని తెలుగు దాన్ని ఫ్లేవర్ని సౌరభాలని కాపాడుకోవడానికి మీరేం చెప్తారు తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి? అందరూ కూడా మేల్కోవాలండి. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేయాలి. వీళ్ళు ఆర్థికాభివృద్ధి అనేటువంటిది ఆంగ్ల భాషతో రాదు రాదు రాదు, అమ్మ భాషతోనే ఆర్థికాభివృద్ధి. మీరు దేశం మొత్తంలో 85% ఆర్థికాభివృద్ధి ఎలా జరుగుతున్నది అంటే మాతృభాషలతో జరుగుతోంది. నిపుణులని సంప్రదించండి, భాషావేత్తలను నిపుణులను సంప్రదిస్తే తెలుస్తుంది. రోడ్ల పక్కన పూలు పళ్ళు కాయగూరలు అమ్మేటువంటి వాళ్ళందరూ కూడా ఆంగ్లంలో మాట్లాడుకోవటల్లా. చూడండి, మీరు అక్కడ నుండి చూస్తే మీరు రైతుల దగ్గర నుండి కిరాణా దుకాణాల నుండి మీకు 85% మొత్తం ఆర్థికాభివృద్ధి మొత్తం అమ్మ భాషలో ఉంటుంది. యావత్ భారతదేశంలో ఈనాటికి కూడా గణాంకాలు అవే చెబుతున్నాయి. అలాగే అమ్మ భాషను కనుక వదిలేస్తే ఈ మనుషులు తన జాతి ఏమిటి, తన చరిత్ర ఏమిటి, తన సంస్కృతి ఏమిటి అనేది తెలియకుండా ఈ మనుషులందరూ కూడా అడవుల్లో ఉన్నా ఒకటే, ఎడారుల్లో ఉన్నా ఒకటే, ఏదన్నా సముద్ర మధ్యలో దీవిలో ఉన్నా కూడా ఒకటే. అన్నం తినటం బట్టలు వేసుకోవటం మాత్రమే కాదు, ఇది నా జాతి, ఇది నా చరిత్ర, ఇది నా నేల, ఇది నా వీళ్ళు నా మహా వీరులు, వీళ్ళు మా మహా కళాకారులు, మహాకవులు, వీళ్ళు ఇది నా సంస్కృతి అని ప్రతి పిల్లవాడికి తెలియాలి. అలా తెలియజేయాలి ప్రతి నాయకుడు, ముఖ్యంగా రాష్ట్ర పరిపాలకుడు, ఏ ముఖ్యమంత్రి అయినా సరే దాని మీద దృష్టి పెట్టాలి. మా పిల్లల్ని ఇంగ్లీష్లో చదివించి అమెరికాలో చదివించి ఇక్కడికి తీసుకొచ్చి రాజకీయ రంగాల్లో వాళ్ళని దించుతాము, మీ పిల్లల్ని ఇంగ్లీష్ నేర్చుకుని అక్కడికి వెళ్ళి స్థిరపడమనండి, వాళ్ళకి మేము చాలా సాయం చేసినట్టు అన్నట్టుగా ఉన్నది ఇవాళ విద్యా విధానం. అది తప్పు. మీ పిల్లల్ని చక్కగా అమెరికాలో చదివించి ఉగాండాలోనో సోమాలియాలోనో ఇంకెక్కడన్నా మీరు వాళ్ళు సెటిల్ అయిపోతే హాయిగా ఉంటుంది, రాష్ట్రానికి పేడొదిలిపోతుంది. మీరు చేయవలసింది ఏమిటి అంటే మా పిల్లలు మా దగ్గర ఉండేలాగా చూడండి. మా ప్రేమాభిమానాలు మేము పోగొట్టుకుని మాకు ఎటువంటి సెంటిమెంట్లు లేకుండా మా పిల్లల్ని ఇక్కడ ఆంగ్లంలో చదివించి వేరే దేశాలకు పంపించాలా? మీరేమో మీ పిల్లల్ని అక్కడ చదివించుకుని చక్కగా ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇక్కడ వాళ్ళని రాజకీయ రంగంలో వాళ్ళకి ప్రవేశం చేసి మీరు వాళ్ళందరినీ పైకి ఎగదోసి వాళ్ళని మా నెత్తిన నాయకులుగా పెడతారా? మేము మా పిల్లల్ని మాత్రం ఇక్కడ వాళ్ళకి దూరంగా మాకు దూరంగా మేము ఒకళ్ళకొకళ్ళు ఉండాలి. ఇది తప్పు. మీరు అక్కడ విశ్వవిద్యాలయాలను ఇక్కడికి తీసుకురావాలండి. వెంకటకృష్ణ గారు 1,25,000 కోట్ల రూపాయల ఖర్చు మినిమం తేలికగా అవుతుందని ప్రతి సంవత్సరం ఇక్కడి నుంచి వెళ్లే విద్యార్థుల వల్ల అమెరికాకి కానీ ఆస్ట్రేలియాకి కానీ. ఇక్కడే కనుక విశ్వవిద్యాలయాలు పెడితే ఆ డబ్బంతా కూడా మన దగ్గరే ఉంటుంది. మన పిల్లలు మన తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండక్కర్లా, వీళ్ళకేమి ఎటువంటి బెంగ ఉండదు. ఈనాటి ముఖ్యమంత్రి గారి గురించి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలోనే చెప్పారు, మా అబ్బాయి అమెరికాలో చదివినప్పుడు బెంగపడ్డాడు, హోమ్ సిక్ అయ్యాడు, అందుకని ఇక్కడికి వచ్చాడయ్యా అని చెప్పాడు ఆయన. అవాళ్ళు అది జరిగి ఉండొచ్చు, ఎందుకనంటే పిల్లలకి సహజంగా బెంగ ఉంటుంది. మరి అటువంటి ఆయనకే అలా బెంగ ఉంటే మరి మన పిల్లలకు ఉండదా బెంగ? అందుకని అక్కడ విశ్వవిద్యాలయాల్లో చెప్పే ప్రొఫెసర్లు ఎవరు? మనవాళ్లే, అందరూ మనవాళ్లే. మీరు అమెరికా వెళితే అక్కడ అందరూ కూడా మహామహా మేధావులు, కలసపూడి శ్రీనివాసరావు గారు, మూల్పూరి వెంకట్రావు గారు, ఇట్లాంటి వాళ్ళు నేను 100 లిస్ట్ ఇస్తా నేను. మన వెనుగళ్ల మోహన్ గారు, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లేనండి. కనుక చాలామంది ఉన్నారు, నేను గబుక్కున ఇప్పుడు ఇలా ఈ ఫ్లోలో చెప్పలేను, గుర్తురాదు. కనుక అక్కడ ప్రొఫెసర్లను తీసుకొచ్చి ఇక్కడ కనుక అటువంటి విశ్వవిద్యాలయాలు పెడితే ఆ డబ్బు మనకు ఉంటుంది. అమ్మ భాషతోనే అద్భుతమైనటువంటి అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. ఇంకొకటి వీళ్ళు ఏం చేస్తున్నారు, జపాను,
చైనా, తైవాను, జర్మనీ ఈ దేశాలన్నీ కూడా పెడుతున్నారు. ఈ దేశాల్లో టెక్నాలజీ కావాలంటున్నారు. ఆ టెక్నాలజీ వాళ్ళకి ఎట్టా వచ్చింది? వాళ్ళ మాతృభాషల్లోనే వాళ్ళకి ఆ టెక్నాలజీ వచ్చింది. మీకేమో వాళ్ళ మాతృభాషల్లో ఉన్న విద్యా విధానాన్ని ఇక్కడ తీసిపారేసి వాళ్ళ టెక్నాలజీ మాత్రం మీకు కావాలా? బుర్ర ఉందా అండి ఎవరికన్నా? అయినా ఒకటి, భాషావేత్తలని అడగకుండా మీరు ఇటువంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? మీరు రాకెట్ కేంద్రంలోకి వెళ్ళి కూర్చుని మీకు అధికారం ఉంది కదా అని రాకెట్ ఈ డైరెక్షన్లో పంపిస్తుంటే అట్లా కాదయ్యా ఈ పక్కకి పంపించు అని చెప్పగలరా మీరు? హార్ట్ ఆపరేషన్ చేసే డాక్టర్ దగ్గర కూర్చుని నువ్వు ఇట్లా కుట్లెయ్యి ఇక్కడ కొయ్యి అని చెప్పగలరా మీరు? నిపుణులు వాళ్ళ పనులు చేస్తారు. అలాగే భాషావేత్తలు, నిపుణులు కూడా ఏది పిల్లవాడి మెదడుకి తగినదో, వాడు తేలిగ్గా ఏది గ్రహిస్తాడో సారం, దాన్ని బట్టి వాళ్ళు పాఠ్యాంశాలు నిర్ణయించి ఆ పిల్లలకి చక్కని బోధన ఇచ్చేటట్టుగా బోధ చేసే వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి చేస్తే వాళ్ళకి చక్కని వికాసం ఉంటుంది. అలా కాకుండా మీరు మీ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం భాషా సంస్కృతుల్ని మాత్రం బలి చేయొద్దు. రైట్. భాషా సంస్కృతులని బలి చేయకుండా మీరు ఏ రకమైన రాజకీయమైనా చేయండి. దీంతో పాటు